ఫ్రెండ్స్, మొన్నటి వరకు ఆంధ్ర రాష్ట్రం విధ్వంసానికి గురైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు అని మాట్లాడిన వాళ్ళల్లో సిబిఎన్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఇంకా ఇతర రాజకీయ నాయకులందరూ కూడా అదే పాఠం చదివారు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా రిటైర్డ్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా సేమ్ అదే పాఠాన్ని నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. నిన్న రిటైర్డ్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు గారు కోడికత్తి శ్రీనివాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ శ్రీను అనే వ్యక్తిని పరామర్శించి సో ఆ ఉన్న ఏరియాలోనే ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఆ ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్పారంటే, నేను రాజకీయాల్లోకి వస్తున్నాను, నేను ప్రజాసేవ చేస్తాను అని చెప్పి విమర్శిస్తే అన్ని పార్టీలని విమర్శించాలి. అది వన్ ఆఫ్ ద పొలిటికల్, కొత్తగా ఎవరైతే పొలిటికల్లోకి వస్తున్నారో వాళ్ళ స్ట్రాటజీగా ఉంటుంది. కానీ ఏబి వెంకటేశ్వరరావు గారి టార్గెట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదే మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు కానీ వేరే వెర్షన్లో మాట్లాడుతున్నారో, ఆయన ఆర్థిక విధ్వంసం చేశారు, ఆయన పాలనలో సంక్షేమం కానీ, స్టేట్ కానీ, వ్యాపారస్తులు కానీ అన్ని విధాలుగా అంతా నాశనం అయిపోయింది అని చెప్పి వాళ్ళు ఏదైతే పాఠం చదువుతున్నారో సేమ్ స్క్రిప్టెడ్గా ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడడం చూస్తే ఇది ఖచ్చితంగా ఆయన సిబిఎన్ కూటమిలో నుంచి ఒక పక్క ప్రీ ప్లాన్ లాగా అనిపిస్తుంది. సరే, వాట్ ఎవర్ ఇట్, అది ఫ్యూచర్లో తెలుస్తుంది. అది ప్రీ ప్లాన్డా లేదంటే నిజంగానే ఆయన సేవ చేద్దాం అనుకుంటున్నారనేది విల్ సీ ఇన్ ఫ్యూచర్. అయితే నిన్న ప్రెస్ మీట్లో ఏబి వెంకటేశ్వరరావు గారు కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద టార్గెట్ చేశారు. ఆయన ఏమన్నారంటే, కొన్ని షార్ట్ క్లిప్స్ మీ ముందు పెడతాను. ఆయన ఆల్మోస్ట్ 1 అవర్ దాకా మాట్లాడారు. కానీ వాటిల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన విమర్శలని నేను మీ ముందు వీడియో క్లిప్ కింద పెడతాను, ఒకసారి చూడండి. నేను ఈ రోజు నుంచి రాజకీయాల్లోకి వచ్చి సమాజం కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాను. ఈ రాష్ట్రానికి, ఆంధ్ర సమాజానికి పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదం, అతిపెద్ద ఉపద్రవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, ఆయన చేసేటటువంటి రాజకీయాల శైలి. రాజకీయాలు అందరూ చేస్తారు, కానీ ఆయన రాజకీయాల శైలి సమాజానికి చాలా పెద్ద ప్రమాదకరమని నేను భావిస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీలోని వ్యక్తులు చేసినటువంటి విధ్వంసాన్ని మనందరం కళ్ళారా చూసాం. ఒక రకమైన విధ్వంసం కాదది, ఆర్థిక విధ్వంసం. రాష్ట్రం తిరిగి కోలుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చినటువంటి పరిస్థితి కలగజేసినంత స్థాయిలో విధ్వంసం జరిగింది. వ్యవస్థల విధ్వంసం జరిగింది. అలాగే ప్రజాస్వామ్య విలువల విధ్వంసం జరిగింది. సామాజిక విధ్వంసం జరిగింది. ఈ విధ్వంసాలన్నింటినీ మనం కళ్ళారా చూసాం. అటువంటి ప్రమాదం పునరావృతం కాకుండా రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం నా వంతుగా నేను పనిచేస్తానని చెప్పి ఈ రోజున పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజలందరూ నిర్ణయించుకోవాల్సింది, నినదించుకోవాల్సింది ఒకటే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాకొద్దు, నెవర్ అగైన్ అని చెప్పి మనందరం దృఢ నిశ్చయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజున ఉంది. ఈ ప్రమాదం నుంచి బయటపడకపోతే ఇప్పటికే ఎంతో నష్టపోయి 5 సంవత్సరాల విలువైన కాలాన్ని పోగొట్టుకుని ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం, మన సమాజం ఇక మళ్ళీ ఇలాంటిది ఏమైనా జరిగితే పూర్తిగా అధోపాతాళానికి పోతుందనే భయం రాష్ట్రంలో ఈ రోజున చాలామందిని వెంటాడుతూ ఉంది. అందుకనే రాష్ట్ర ప్రజలంతా ఏకకంఠంతో నిలదీల్చాల్సింది నెవర్ అగైన్. ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా ఏబి వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అంట రాష్ట్రం ఆర్థికంగా విధ్వంసం అయిందంట, అధపాతాళానికి పోయిందంట. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మెడికల్ కాలేజీలు కట్టడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ అధపాతాళానికి పోయిందా?
గ్రామ సచివాలయాలు తేవడం అదుపు పాతాళానికి పోయిందా? పోర్టులు కట్టడం రాష్ట్రం నాశనమైందా? ఫిషింగ్ హార్బర్స్ని కట్టడం రాష్ట్రం నాశనమైందా ఆర్థికంగా? సచివాలయాల ఉద్యోగాలు తీసుకురావడం రాష్ట్రం విధ్వంసమా? వార్డు వాలంటీర్స్ తీసుకొచ్చి ప్రజల వద్దకే పరిపాలన అందించడం రాష్ట్రం విధ్వంసమా? అసలు రాజకీయ నాయకులు మాట్లాడారు అంటే దానికి మీనింగ్ ఉంది. కానీ ఒక ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఒక ఐపీఎస్ కేటగిరీకి చెందిన రిటైర్డ్ ఏబి వెంకటేశ్వర గారు ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది అది ఆయన ఐపీఎస్కి అది మచ్చ అని చెప్పచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వచ్చినాయి, కంపెనీస్ వచ్చాయి, పరిపాలన సుభిక్షంగా జరిగింది, అందరికీ వ్యాపారాలు ఉన్నాయి, ఆర్థికంగా పేదవాళ్ళు కూడా కొంచెం డెవలప్ అయ్యారు సంక్షేమ పథకాల ద్వారా. ఎన్ని ఆయన డెవలప్మెంట్ చేశారనేది ఏబి వెంకటేశ్వర గారికి కనబడతలేదా? ఆర్థికంగా రాష్ట్రం విధ్వంసం అయింది అంటున్నారు ప్రతిసారి ఎవరు మాట్లాడినా సరే. అసలు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాకముందు మన రీసెంట్గానే అసెంబ్లీలో అప్పుల గురించి మాట్లాడడం జరిగింది. సిబిఎన్ గారు దిగిపోయేటప్పటికంటే 2019 టర్మ్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు అఫీషియల్గానే అసెంబ్లీలో చెప్పారు 2,55 కోట్లు సమ్ చేంజ్ అని చెప్పారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పుడు 5,19,000 అని చెప్పి సమ్ ఉంది. సో రెండింటికి వ్యత్యాసం చూస్తే ఆల్మోస్ట్ ఇద్దరు కూడా సేమ్ అప్పులు చేశారు. కాబట్టి డిఫరెన్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాలు చేశారు, 2 సార్లు కరోనా రావడం వల్ల ఇంకా ఆయనకి ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోయింది, వ్యాపారాలు లేవు, ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోయింది. సో ఇద్దరిని కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ సంక్షేమ పథకాలు ఇచ్చారు, మెడికల్ కాలేజీలు కట్టారు, పోర్టులు కట్టారు, ఫిషింగ్ హార్బర్స్ కట్టారు, ఇక్కడ చాలా ఆయన తీసుకొచ్చారు. ఎక్కడ ఆర్థికంగా విధ్వంసం జరిగింది? ప్రతిసారి కూడా 10 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అని చెప్పి నచ్చినట్టుగా మాట్లాడారు. మరి అసెంబ్లీలో క్లియర్గా అది బయటకు వచ్చింది కదా. మరి అది ఏబి వెంకటేశ్వరరావు గారికి కనబడలేదా, చూడలేదా? కానీ కావాలని సిబిఎన్ గారి సైడ్ నుంచి ఈయన వకాలతో పుచ్చుకొని మాట్లాడుతున్నారా? ఏదైనప్పటికీ రిటైర్డ్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు గారు అయితే ఇలా వన్ సైడెడ్గా ఓన్లీ జగన్నే టార్గెట్ చేసి ఆయన రాజకీయం చేస్తాను, ప్రజల వైపు నిలబడ్డానని చెప్తున్నారు కదా. ఏబి వెంకటేశ్వరరావు గారు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల 40% ప్రజలు నిలబడ్డారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తే, రాష్ట్రాన్ని నాశనం చేస్తే, అధపాతాళానికి తోసేస్తే 40% ఓట్ షేర్ జగన్ గారికి ఎలా వచ్చింది? 40% పబ్లిక్ జగన్మోహన్ రెడ్డి గారిని కావాలనుకుంటున్నారు. మరి అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసమా లేదంటే మంచి పరిపాలన అనేది ఇది కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు ఒకసారి గ్రహించాలి. మీరు ప్రెస్ ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే జనాల వైపు నుంచి నేను మాట్లాడుతున్నాను, పబ్లిక్ సైడ్ నుంచి నేను మాట్లాడుతున్నాను అంటే పబ్లిక్గా జగన్మోహన్ రెడ్డి గారిని కావాలని చెప్పి 40% ఓట్ షేర్ ఇచ్చారు. ఎనీవే, వెల్కమ్ టు పాలిటిక్స్, రిటైర్డ్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు గారు. ఫ్రెండ్స్, ఇది ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రెస్ మీట్లో జరిగిన చర్చ. సో మరి ఏబి వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారా, లేదా ఆయన నిజంగానే ప్రజల కోసం, ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వస్తున్నారా, లేదంటే సిబిఎన్ గారి వకాల్తా పుచ్చుకొని జగన్ గారిని టార్గెట్ చేశారనేది మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.